మీ ఫౌండేషన్ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎలిమెంట్స్ కూడా నేను ఖచ్చితంగా ఎలివేట్ చేస్తాను. మీకు ధైర్యం ఉంది అని అంటేనే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం, అంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే ఆపేద్దాం. ఏ వీడియో క్లిప్ కూడా డిలీట్ చేయడానికి 100%. నా దగ్గర ఏమి తీసుకోలేదు, ఎవరు తీసుకోలేదంట, ఏమి తీసుకోలేదు. ఒకవేళ తీసుకున్నారని నేను ప్రూవ్ చేస్తే ఒకసారి ఫోన్ చేయ నెంబర్కి, మీ టీంలో ఉన్న ఒక పర్సన్కి. బ్రదర్ మీ పర్సనల్గా ఒక మాట అడుగుతాను, మీరు ఎంత ఛార్జ్ చేస్తారు బ్రదర్? అంటే మీకు ఆర్కే గారు ఏమాత్రం ప్యాకేజ్ ఇస్తారు? అంటే ఆ వీడియో రాధాకృష్ణ మీరు బాధపడద్దు, ఆ వీడియో కూడా పబ్లిసిటీ స్టంటేనా నిజంగా పిల్లలు? రాధాకృష్ణ జనాల దగ్గర డబ్బులు తీసుకున్నాడు, రాధాకృష్ణ ఈ ఫౌండేషన్ ద్వారా చాలా బలపడ్డాడు, చాలా డబ్బులు వస్తున్నాయి, చాలా ఫండ్స్ వస్తున్నాయి. జనాలు ఒక్క మాటలో చెప్పాలంటే జనాల డబ్బులు తిన్నాడు అంటున్నాడు. ఆర్కే ఫౌండేషన్ ఎంత నొక్కేశారు, ఎంత దొబ్బేశారు అని చెప్పి. చిన్న బాధాకర విషయం ఏంటంటే నాకు ఈ వయసులోనే షుగర్ రావడం జరిగింది. ఆ షుగర్ వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్లు రావడం స్టార్ట్ అయ్యాయి. వెల్కమ్ టు ద గ్రేట్ సాటిస్ఫాక్షన్ వరల్డ్ ఆన్సర్ బుక్ మధు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అండ్ నేను మీ మధు. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మీకు నేను ఒక స్పెషల్ గెస్ట్ని అయితే పరిచయం చేయబోతున్నాను. అండ్ ఆయన ఎవరో కాదు, సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లోని ఎంతోమంది అభాగ్యుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఆర్కే ఫౌండేషన్ అధినేత మిస్టర్ ఆర్కే గారు, అంటే రాధాకృష్ణ గారు. ఇనపనూరి రాధాకృష్ణ ఒక సాధారణమైన ఆటో డ్రైవర్గా జీవితాన్ని స్టార్ట్ చేసిన మీరు ఈరోజు ఒక ఆర్కే ఫౌండేషన్ అనే ఒక సంస్థకి అధిపతిగా ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటి ఒక ప్లేస్లోని మీరు అచీవ్ చేస్తారని? లేదు సార్, అసలు అనుకోలేదు. ఇప్పుడు అయితే ఈ ఆర్కే ఫౌండేషన్ అనేది ఒకటి స్థాపించాలి అనే ఆలోచన అసలు మీకు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? వాస్తవానికి మేము పేదరికంలో ఉన్నప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, ఎవరన్నా నాకు హెల్ప్ చేస్తారా, నేను బ్రతుకు తెరువుకి ఎవరన్నా దారి చూపిస్తారా అని చూస్తూ ఉండేవాడిని. మా అమ్మగారు కష్టపడి ఇళ్లలో పనిచేసి తీసుకురావడం, మాకు పెట్టడం, అదంతా కొంచెం నాకు కొద్దిగా బాధ అనిపించేది. తర్వాత నేను సంపాదన స్టార్ట్ చేసిన తర్వాత నాలాగా ఎవరు బాధపడకూడదు, నాకు ఉన్న దాంట్లో ఏదో ఒకటి సహాయం చేయాలనే ఆలోచనతో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం కుదిరింది. ఓకే, ప్రారంభంలో మీరు మాత్రమే ఉన్నారా, ఎవరైనా పార్ట్నర్షిప్తో స్టార్ట్ చేశారా? ప్రారంభంలో అయితే నేనే ఉన్నాను. ఇక రాను కాలక్రమేణా నా ఫౌండేషన్లో ఇంచుమించు ఒక 15 మంది వరకు జాయిన్ అయ్యారు. ఓకే రాధాకృష్ణ గారు, మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు నాకు తెలిసి. ఇప్పుడు దాదాపు మిమ్మల్ని అడిగే ప్రశ్నలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, మిమ్మల్ని బాధ కలిగించే విధంగా కూడా ఉండొచ్చు. సో మీరు పర్మిషన్ ఇస్తే నేను ఆ ప్రశ్నలు అడగడానికి స్టార్ట్ చేస్తాను. మీరు నిజంగా నిజాయితీగా సమాధానం చెప్తా అంటే, మీరు వేరేలాగా సమాధానం చెప్తా అంటే ఇంటర్వ్యూని ఇక్కడే ఆపేద్దాం. ఓకే, నో ప్రాబ్లం సార్. ఎలాంటి క్వశ్చన్కైనా అంటే నాకు తెలిసి నేను సమాధానం చెప్పగలను. ఓకే, అంటే దాపరికం లేకుండానే చెప్పగలనని. అయితే మీ ఫౌండేషన్ గురించే క్వశ్చన్స్ కూడా, మీ ఫౌండేషన్ గురించి, మీ ఫౌండేషన్ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎలిమెంట్స్ కూడా నేను ఖచ్చితంగా ఎలివేట్ చేస్తాను. మీకు ధైర్యం ఉంది అని అంటేనే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం, అంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే ఆపేద్దాం. 100% అందిస్తాను. మళ్ళీ ఇప్పుడు చెప్పిన మాట మళ్ళీ తర్వాత మార్చుతా అంటే కష్టం. ఏ వీడియో క్లిప్ కూడా డిలీట్ చేయడానికి 100%. ఓకే రాధాకృష్ణ గారు, ఫస్ట్ ఎలిగేషన్ వచ్చేసి మీ టీం అంటే మీ ఆర్కే ఫౌండేషన్ మీద మాకు వినిపించినటువంటి ఒక ఎలిగేషన్ ఏంటంటే, మీ దగ్గర ఉన్న టీం మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళని నిజంగా సేవా నిబద్ధతతోనే మీ దగ్గర పనిచేస్తున్నారా, లేదా మీ దగ్గర కొంత ప్యాకేజ్ తీసుకొని పని చేస్తున్నారు అన్నట్లు ఇన్ఫర్మేషన్, అది ఎంతవరకు వాస్తవం? వాస్తవానికి నా టీంలో ఉన్నది మొత్తం 9 మంది. 9 మంది కూడా ఆడపిల్లలు. ఓకే, ఆడపిల్లలు ఏమి ఆశించి సేవా కార్యక్రమం చేయడానికి రావలేదు. ఒక కరోనా శవం 90 నుంచి 100 కిలోల బరువు ఉన్న మనిషి చనిపోతే
ఒక మగతం తీయడానికే చాలా చాలా కష్టపడేవాడు. అలాంటిది ఆ 9 మంది ఆడపిల్లలు తలా దిక్కు పట్టుకొని ఆ డెడ్ బాడీని అసలు శ్మశానం దాకా రావడమే గొప్ప అయితే, ఆ కరోనాతో చనిపోయిన శవాన్ని తీయడానికి వచ్చిన ఆడపిల్లలు ఏమీ ఆశించి నా దగ్గరికి రాలేదు. వాళ్ళు నా దగ్గర ఏమీ తీసుకోలేదు. ఎవరు తీసుకోలేదంటారు? ఏమీ తీసుకోలేదు. ఒకవేళ తీసుకున్నారని నేను ప్రూవ్ చేస్తే నేను దానికి మీరు తీసుకునే దానికి ఏ చర్యకైనా నేను మీరు దాన్ని వహిస్తారు. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఓకే, ఒకసారి ఫోన్ చేయ నెంబర్కి. మీ టీంలో ఉన్న ఒక పర్సన్కి నేను ఇప్పుడే ఫోన్ చేసి మీరు ఎంత ప్యాకేజ్ మాట్లాడారా లేదనేది మాట్లాడతాను. దీనికి నేను ఒక సమాధానం చెప్తాను. చెప్పండి. ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో నా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ సంపాదనలో అంటే లైక్ వాళ్ళు షాప్కి వెళ్ళో లేదంటే పనికి వెళ్ళో వాళ్ళు సంపాదించిన సంపాదనలో నెలకు 2000 తీసి ఖచ్చితంగా లేని వ్యక్తికి, ఒక వికలాంగుడికి కానీ ఒక వృద్ధురాలకు కానీ వెతికి మరి వాళ్ళ సంపాదనలో నుంచి ఎదురు తీసుకొచ్చి నాకు ఇచ్చి, అన్నయ్య ఈ కార్యక్రమం చేద్దాం, తమ్ముడు ఈ కార్యక్రమం చేద్దాం అని చెప్పి నన్ను మోటివేషన్ చేసి ముందుకు నడిపించారే తప్ప ఎవ్వరూ డబ్బులు ఆశించి అయితే ఒక్కళ్ళు సేవా కార్యక్రమం కోసం అయితే నా దగ్గరికి రాలేదు. అయితే కరోనా టైం అనేది అంటున్నారు కదా, ఇప్పుడు కరోనా టైమ్స్లో మీరు చాలామంది అంటే చాలా డెడ్ బాడీస్కి క్రిమేషన్ అంటే అంత్యక్రియలు చేశారు. అవును. సో అది గుడ్ జాబ్ కాదనట్లేదు. కానీ కరోనా టైమ్స్లో మీరు చేసినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చేశారు. ఓకే. మళ్ళీ ఇంకా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం మీద పబ్లిసిటీ స్టంట్ అనుకోవచ్చు కదా. అంటే జనాలు చూసేవాళ్ళు అది పబ్లిసిటీ కోసం చేస్తున్నారు అనుకుంటే. పబ్లిసిటీ కోసం చేస్తున్నారంటే ఏమైందంటే ఒకప్పుడు కర్ణుడు అని చెప్పి మనకి తాతలు తండ్రులు చెప్పారు. ఆ రోజు అతను దానం చేయకపోతే మేబీ అందరిలాగే మిగిలిపోయి ఒక సామాన్య వ్యక్తిలాగా ఉండిపోయాడు. మరి ఈరోజు ఆ కర్ణుడి గురించి చెప్పుకుంటున్నాం అంటే అతను చేసిన దాన కార్యక్రమాల గురించి. అలాగే నాదంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, 10 మంది చూసి ముందుకు రావాలి అంటే, వాళ్ళని ఇన్స్పిరేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా నాదంటూ ఒక వీడియో ఉండాలి, 10 మందిలోకి చేరాలి, అది 10 మంది నాకు కబురు పెట్టాలి అని చెప్పి నేనంటూ ఉన్నా అని చెప్పి ప్రజలకు చేయడం కోసమే. ఇప్పుడు సపోజ్ మీరున్నారు, ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుంటున్నారు? 10 మందికి చూపించడానికి. లేదు మీ స్వార్థం కోసం తీసుకుంటున్నాం అని చెప్పి మీరు అన్నారు, నేను అన్నా అనుకోండి, అది పాసిబుల్ అవుద్దా? కాదు. కాబట్టి నేను వీడియో తీస్తున్నాను అంటే 10 మందికి తెలియాలి, ఆ 10 మంది ఇంకో 10 మందికి సహాయం చేయాలి. ఆ ఉద్దేశంతోనే నేను వీడియోస్ తీయడం జరిగింది. అయితే మా పని ఎలివేట్ అవడానికే చేశాను, నేను ఎలివేట్ అవడానికి కాదు అని అంటారా? ఎస్, 100%. మీరేం మాట్లాడద్దు. ఇప్పుడు ఆర్కే ఫౌండేషన్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తికి అయితే మనం ఫోన్ చేసాము. సో ఆయన అడుగుదాం. యాక్చువల్గా ఈ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు, ఆయన ఎంత ప్యాకేజ్ తీసుకున్నాడో కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. హలో హలో హలో, నమస్తే బ్రదర్. ఎవరు? ఆయన పేరేంటి? వేణు. బ్రదర్ మీ పేరు వేణువా? బ్రదర్ నమస్తే అండి. ఏం లేదు, ఇక్కడ మీరు సత్తుపల్లి సరౌండింగ్స్లో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు కదా, ఆర్కే ఫౌండేషన్. చెప్పండి. ఓకే, ఎప్పటి నుంచి చేస్తున్నారండి ఈ కార్యక్రమాలన్నీ మీరు? ఆర్కే ఫౌండేషన్ లో నేను జాయిన్ అయ్యి 2 years అవుతుంది. అంతకుముందు అన్న 5 years నుంచి కూడా ఆర్కే ఫౌండేషన్ లోనే ఉన్నాడు. ఓకే, మీరు జాయిన్ అయ్యి 2 years అవుతుందా? ఏం లేదండి, ఇట్లా మీ టీంకి సన్మాన కార్యక్రమాలు లాంటివి చేద్దామని అనుకుంటున్నారు, అంటే వేరే సంస్థ వాళ్ళు. ఓకే. సో అయితే అసలు మీ దగ్గర అంటే పాజిటివ్ అంటే మీరు నిజంగా ఆ సన్మానానికి అర్హులా కాదని తెలుసుకోవడానికి ఆ టీంలో ఒక మెంబర్ కావాలంటే మీ నెంబర్ తీసుకున్నాము. బ్రదర్ మీరు పర్సనల్గా ఒక మాట అడుగుతాను, మీరు ఎంత ఛార్జ్ చేస్తారు బ్రదర్? అంటే మీకు ఆర్కే గారు ఏ మాత్రం ప్యాకేజ్ ఇస్తారు? దీంట్లో ప్యాకేజ్ అనేది కాదు బ్రదర్, అనేది మేము సేవా దృక్పథంతో ఆర్కే ఫౌండేషన్ లో జాయిన్ అయ్యాం. రూపాయి గురించి ఆశించి కాదు, ఆలోచించి కాదు. అన్న స్టార్ట్ చేసినప్పుడు కూడా రూపాయి అన్న తీసుకోవడానికి కాదు. ఒక్కొక్క టైంలో అన్న దగ్గర డబ్బులు లేకపోయినా సరే, రోడ్డు పక్కన ఈ చలికాలం కదా, చలి కొనుక్కుతూ కనపడుతూ ఉంటారు, వాళ్ళకి అన్న డబ్బులతోనే దుప్పట్లు కొనేస్తాడు. ఇది ఆర్కే ఫౌండేషన్ అనేది రూపాయి ఆశించదు, ఎవరి దగ్గర రూపాయి ఆశించదు, రూపాయి పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మీరు ఇంకా ఎవరిని అడిగినా ఇలానే ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మీరు ఏం తీసుకోకుండానే పనిచేశారు? ఎవరు? మీరు, అంటే లైక్ మీ టీం వాళ్ళు కానీ మీరు ఎటువంటి ప్యాకేజీ లేకుండా ఫ్రీగానే సర్వ్ చేశారంటారా? మేము లేదు, తీసుకోలేదు. తీసుకోవడానికి మేము చేసే సేవా కార్యక్రమం కదా, మేమేం పని కాదు కదా చేసేది. ఓకే. అనుకోండి, ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా ఇక్కడ శాలరీ తీసుకుంటున్నా, జాబ్ వేరు, సేవ వేరు కదా. సో అయితే మీకు ఎటువంటి ప్యాకేజ్ లేదు?
లేదు. ఓకే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీ పేరు? మళ్ళీ చేస్తాను బ్రదర్. ఓకే ఓకే బ్రదర్ అయితే పర్లేదు. ఆయన పేరేంటి? వేణు. సో ఓకే, ఆయన అయితే ఏ ప్యాకేజ్ తీసుకోలేదని అంటున్నారు. సో మేము అప్పుడే నమ్మం, ఇంకా చాలా ఉంది. ఓకే, నో ప్రాబ్లం సార్. అదేంటంటే ఒక వేణుకే కాదు, వరలక్ష్మి అని ఉన్నారు, మౌనిక ఉన్నారు, ఇంకా సేద్ ఉన్నారు, మా మిస్సెస్ ఉన్నారు. ఇంతమంది ఎవరికైనా కాల్ చేయొచ్చు, ఎవరికైనా కనుక్కోవచ్చు. మీరు సేవా సంస్థ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే పర్సనల్గా ఎంత సంపాదించి ఉంటారు, ఎంత వెనకేసి ఉంటారు? నేను సంపాదించింది ఈ రోజుకి ఏమీ లేదండి, ఎప్పటి వరకు ఏమీ లేదు. ఓకే, అంటే యాక్చువల్గా అంటే అందరు కాదు, దాదాపుగా అందరు కాదు, కొందరు ఈ సోషల్ సర్వీస్ అనే ట్రస్ట్ పేరు చెప్పుకొని కొంతమంది ఫండింగ్స్ దగ్గరికి వెళ్ళి లైక్ స్పాన్సర్స్ దగ్గరికి వెళ్ళి కొంత అమౌంట్ అనేది గెయిన్ చేస్తారు. దాంట్లో 20% మాత్రమే ఎవరైతే అభాగ్యులు ఉన్నారో, నీడ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తారు. 80% ఆఫ్ ఇన్కమ్ అనేది చాలామంది స్కామర్స్ అనేది గెయిన్ చేసేసుకుంటున్నారు. అంటే లైక్ ఈ పర్సన్కి ఇబ్బంది ఉన్నది, గూగుల్ పే చేయండి, ఫోన్పే చేయండి అనే అమౌంట్ అనేది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్న టైంలో మీరు ఇప్పటివరకు నేను ఏం సంపాదించలేదు అంటున్నారు, దాన్ని ప్రజలు ఎలా నమ్మాలి, మేము ఎలా నమ్మాలి? అంటే మీరు ఒకవేళ మేబీ నా బ్యాంక్ అకౌంట్ చూపించాలంటే నేను చూపిస్తాను. ఓకే, నా స్టేట్మెంట్ 5 సంవత్సరాల నుంచి కావాలన్నా కానీ తీసి చూపిస్తాను. ఓకే, నాది కానీ మా మిస్సెస్ది కానీ ఇంకా ఏదన్నా మీకు ఏ డౌట్ ఉంటే, మాకున్నది ఒకటే అకౌంట్, ఆ అకౌంట్ జాయింట్ అకౌంట్, దానిలో ఆర్కే ఫౌండేషన్ మీదే రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. ఓకే, ఆ అకౌంట్ మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. సో అకౌంట్ అనేది మీరు మీ పర్సనల్ అకౌంట్ ఇవ్వరు? లేదు, ఫౌండేషన్ అకౌంట్ ఇస్తాం. ఫౌండేషన్ అకౌంటే ఇస్తాం. ఓకే, అయితే ఓకే సరే అండి. నెక్స్ట్ ఈ మధ్య ఒక వీడియో చూశాను నేను కూడా, అంటే వాట్సాప్లో షేర్ అయింది. అంటే నాకు చాలా నచ్చిన వీడియో. అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు వేరు, ఇప్పుడు అడిగేది అంటే ఒక రెస్టారెంట్లో కొంతమంది పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళందరికీ చక్కగా బిర్యానీలు పెట్టించేసి ఆ వీడియో చూస్తుంటే నాకు నిజంగా చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా చూడండి, వాట్సాప్లో ఆ వీడియో ఉంది. అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే వాళ్ళు నాకు తెలిసి ఎప్పుడు రెస్టారెంట్లకి వెళ్ళి ఉండరు, వాళ్ళంతా చక్కగా భోజనం చేస్తున్నారు. సో అంటే ఆ వీడియో రాధాకృష్ణ మీరు బాధపడొద్దు, ఆ వీడియో కూడా పబ్లిసిటీ స్టంటేనా, నిజంగా పిల్లల యొక్క కోరికను మీరు తీర్చారా? ప్రతిసారి నేను వెళ్ళడం ఒక సెలబ్రిటీని చూసినట్టు చూడటం, అందరూ ఒక్కసారి వచ్చి అన్నయ్య నాకు ఇది కావాలి, అన్నయ్య నాకు అది కావాలి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఒకవేళ బుక్స్ అడిగారు అనుకోండి, ఈ వారం అడిగితే నెక్స్ట్ వారానికి నేను అమౌంట్ రెడీ చేసుకొని అక్కడికి వెళ్ళడం, వాళ్ళకి ఆ బుక్స్ ఇచ్చే టైంలో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం, వాళ్ళు కేరింతలు కొట్టడం, వాళ్ళు ఎంజాయ్ చేయడం నేను చూస్తూ ఉంటాను. అలాగే ఇలా రెస్టారెంట్లకి వాళ్ళు ఎప్పుడు చూడరు కదా, నాలాంటి సామాన్యులైన రెస్టారెంట్కి వెళ్ళి తింటుంటారు. వాళ్ళు అంతమంది 20 మంది పిల్లలు వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తినడం అంటే సాధ్యం అవ్వదు. కాబట్టి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి నేను వెళ్ళడం, అలాగే వాళ్ళ చూపించడం చూసా. అదే ఆనందం నన్ను చూసి ఇంకో 10 మంది నేర్చుకొని వేరే ప్రదేశాల్లో తీసుకెళ్తే నాకు తెలిసి నేను సక్సెస్ అయినట్టే. అయితే కరోనా టైంలో మీరు చాలా రిస్క్ చేసి వర్క్ చేశారు. అంటే ప్రాణ భయంతోనే జనాలందరూ ఒక పక్క వామ్మో ఏంటి పరిస్థితి అని భయపడుతుంటే, అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మీరు కరోనా యాక్టివిటీస్ చేశారు. ఫస్ట్ అది సూపర్ అండి. సో దానికోసం మరి అంటే కరోనా టైమ్స్లో ఇంకా కొంతమంది అయితే కొన్ని ఇల్లీగల్ దందాలు కూడా నడిపించారు. లైక్ డెడ్ బాడీస్లోని బాడీ పార్ట్స్ని దొంగలించడం కానీ, ఆ డెడ్ బాడీని క్రిమేషన్ చేస్తే మాకు ఇంత బడ్జెట్ కావాలని డిమాండ్ చేయడం కానీ, అంటే ఆ టైంలో అది వాళ్ళకి ఒక డిమాండ్ ఫుల్ బిజినెస్ అయింది. సో మీరు బిజినెస్ దృక్పథంతో ఆ కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి వెళ్ళారా? నిజంగా ఒక మానవతా దృక్పథాన్ని ప్రతి ఒక్కళ్ళు తీసుకురావాలని ఆ రిస్క్ ఫేస్ చేశారు. అంటే ఆ వీడియోస్లో దాదాపు లేడీసే ఉన్నారు. అంటే కరోనా లాంటి వైరస్తో పోరాడటానికి జనాలు భయపడుతుంటే లేడీస్ని వేసుకొని అసలు ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే స్టార్టింగ్ మీరేనా ఆలోచన, అంటే లైక్ ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా ఆ కరోనా టైంలో క్రిమేషన్స్ చేయాలి అనేది? మాకు దగ్గరగా ఉన్న గ్రామం, ఒక 10 కిలోమీటర్లు ఉన్న ఒక గ్రామం ఉంది. అక్కడ నుంచి నాకు కబర్ వచ్చింది, ఎవరు ముట్టుకోవట్లేదు, కరోనా మీది సేవా సంస్థ కదా, మీరు వస్తారా అంటే నేను ఒక 10 సెకండ్లు ఆలోచించాను, వెళ్దామా లేదా, నాకు పిల్లలు ఉన్నారు. అప్పుడే మా మిస్సెస్ ప్రెగ్నెంట్తో ఉంది. ప్రెగ్నెంట్తో ఉంటే సరే వెళ్దామా వద్దనే ఆలోచనలో ఉంటే ప్రశాంత్ అనే ఒక తమ్ముడు, వరలక్ష్మి అనే ఒక నాకు తెలిసిన అమ్మాయి, వాళ్ళు ధైర్యం చెప్పి మనం సేవా కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా వెళ్ళి చేస్తే దీనికి ఒక అర్థం ఉంటుంది, అర్థం పరమార్థం 2 దొరుకుతాయి అని అంటే, సరే నువ్వు లేడీ కదా అని చెప్పి ఫస్ట్ తను ఆపేసి ప్రశాంత్ నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి అంత్యక్రియలు చేసేటప్పుడు మనసులో చాలా భయం వేసింది.
నాకెక్కడ వస్తుందో కరోనా అని చెప్పి అందరూ ఎవరు గడప దాటి రాని టైంలో మేము ఎదుర్కొని వెళ్ళాము. ఇక వెళ్ళిన తర్వాత ఆ డెడ్ బాడీని ఎప్పుడైతే మేము అంత్యక్రియలు చేశామో దేవుడు నాకు అప్పచెప్పిన బాధ్యతలాగా ఫీల్ అయ్యి నేను ఇంటికి వచ్చి డిస్కషన్ పెట్టి మా దగ్గర ఉన్న ఆడపిల్లలు అదే ఇందాక చెప్పినట్టు వరలక్ష్మి గారు, మౌనిక గారు, సంజన గారు, సీత గారు, సైదేశ్వరి గారు, ఇలా ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు అన్నదానం చేయడానికి వస్తారు కాబట్టి మేము కూడా డెడ్ బాడీలు మోయడానికి వస్తామని చెప్పి ప్రతి ఒక్క ఆడపిల్ల భారత సైనికుడు ఎలా పోరాటం చేస్తాడో కరోనా మీద అలా పోరాటం చేయడానికి వాళ్ళ ఇళ్ళల్లో ఎదిరించి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోపోయినా రాధాకృష్ణ వెళ్తున్నాడు, మేము వెళ్తే తప్పేంటి, మేము మోస్తే తప్పేంటి అంటే క్యాస్ట్ పరంగా చూస్తే కొన్ని క్యాస్ట్లలో శవాన్ని ముట్టుకునేవారు, కానీ మేము మోస్తామని చెప్పి వాళ్ళు వచ్చి నైట్ 1 గంటకి కుక్కలు అరుస్తున్న నక్కలు ఓండ్రు పెడుతున్నా సరే ఆ టైంలో ఒక డెడ్ బాడీని ఒక ఊరుంది కరోనాతో చనిపోయి 3 రోజులు అయిపోయింది, ఎవరు తీయట్లేదు. ముసలమ్మ అప్పటికే పురుగులు పడిపోయింది. ఆ పురుగులు పడ్డ డెడ్ బాడీని తీయడానికి ఎవరు వెళ్ళకపోతే ఈ ఆడపిల్లలు చీపిరి కట్టతో ఆ పురుగులు ఊడ్చి డెడ్ బాడీతో సహా చుట్టగట్టి తీసుకెళ్ళి నైట్ 12ంటికి అంత్యక్రియలు చేసి రావడం జరిగింది. నిజంగా ఈ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెడుతున్నా, వాళ్ళు ఆడపిల్లలు కాదు ఆడపులులు. అలాగే డెడ్ బాడీ మోస్తే డబ్బులు తీసుకుంటున్నారు, బాగా సంపాదిస్తున్నారు అనే పేరు కొంతమంది స్వార్థంతో మా మీద పుకారు తీసుకురావడం జరిగింది. కానీ నేను ఎక్కడైతే డెడ్ బాడీ మోసానో, ఎక్కడైతే ఏ ఊర్లో అంత్యక్రియలు చేశానో వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా ఇస్తా. ఎక్కడన్నా నాకు ఇచ్చింది పీపీ కిట్కి, మేము ధరించే పీపీ కిట్కి, శానిటైజర్కి, మా ట్రావెలింగ్కి, అది ట్రావెలింగ్కి వాళ్ళే కట్టేసేవాళ్ళు, పీపీ కిట్కి వాళ్ళే కట్టారు. అది కట్టిన తర్వాత ఆ పీపీ కిట్ మేము ధరించి తీసుకెళ్ళి అక్కడ అంత్యక్రియలు చేసుకొని పూర్తిగా ఏ డబ్బులు లేకుండా నిస్వార్థంతో ఇంటికి వచ్చాను తప్ప ఎవ్వరు ఒక్క రూపాయి ఆశించలేదు. ఓకే. అయితే ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. మీకు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, సో అంటే మీ వైఫ్ ఖచ్చితంగా వీటికి సపోర్ట్ ఉంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సో మీ వైఫ్ పాత్ర మీ లైఫ్లో ఎలా ఉండేది? వాస్తవానికి మా భార్య అప్పటికి ప్రెగ్నెంట్ సార్. ఓకే. ఆ ప్రెగ్నెంట్ అయిన టైంలో చాలాసేపు ఆలోచించాము ఏం చేద్దాము అంటే, నేను డెడ్ బాడీలు మోసి వస్తాను కదా, మరి ఇప్పుడు భార్యతో పాటు లోనున్న పాపకి ఏమన్నా ఇద్దా అనే భయం పట్టుకొని ఊరు బయటే ఉండిపోయినాం సార్. ఊళ్ళోకి రాలేదు. ఓకే. ఊరు బయటే ఉండి అక్కడ ఎక్కడ నా కొట్టుడు పంపు బోర్ ఉంటే అక్కడ స్నానం చేసి అక్కడ టిఫిన్ తెప్పించుకొని, నాతో పాటు ఆడపిల్లలు కూడా ఇంటికి వెళ్ళకోకుండా వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటే శారీని ఇలా అడ్డుపెట్టి స్నానం చేసిన తర్వాత అక్కడే ఉండిపోయి మళ్ళీ వెంటనే ఫోన్ వచ్చేది, పలానా ఊర్లో చనిపోయారని. మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆ డెడ్ బాడీని మోసి మళ్ళీ సత్తుపల్లి రాంగలోనే ఒక పాలకేంద్రంలో ఒక రూమ్లో అంటూ ఉండేది, అక్కడ ఉండిపోయాం. ఈ క్రమంలో నా భార్యను దూరం పెట్టడం, కొంతకాలం దూరం పెట్టడం, తనకు కావాల్సిన సేఫ్టీ మొత్తం తీసుకొని ఒకవేళ ఉన్న దూరంగా ఉండి మాట్లాడి తనకి ఏం కావాలో సమకూర్చి మళ్ళీ నేను బయట ఉండేవాడిని కాదు తప్ప ఇంటికి వెళ్ళేవాడిని కాదు. అందులో నా భార్య పాత్ర మాత్రం చాలా గొప్పదనే చెప్పాలి. ఎందుకంటే ఊళ్ళోకి రానివ్వలేదు మమ్మల్ని. స్నానం చేద్దామని ఒక దగ్గరికి వెళ్తే మమ్మల్ని తరిమి కొట్టారు, డెడ్ బాడీని మోసుకొచ్చారు, మీరు కరోనాను తీసుకొచ్చారా. ఒక దగ్గరికి బియ్యం సరుకుల కోసం పోతే మీరు కొట్టులోకి రావద్దు, దూరంగా ఉండండి, మా అవసరం అయితే మేము అక్కడ పెడతాం తీసుకోండి, అంతేగాని లోనకు రావద్దు అని చెప్పి హీనంగా కూడా చూశారు. అన్ని అవమానాలు ఎదుర్కొన్నా సరే ఆ ఆత్మ సంతృప్తి మాకు ఫుల్గా ఉందని చెప్పి మేము ఆ కార్యక్రమం చేయడం జరిగిందనమాట. ఓకే. అయితే మరి ఇంత హార్డ్ వర్క్ చేస్తున్న మీ మీద రాధాకృష్ణ జనాల దగ్గర డబ్బులు తీసుకున్నాడు, రాధాకృష్ణ ఈ ఫౌండేషన్ ద్వారా చాలా బలపడ్డాడు, చాలా డబ్బులు వస్తున్నాయి, చాలా ఫండ్స్ వస్తున్నాయి, జనాలు ఒక్క మాటలో చెప్పాలంటే జనాల డబ్బులు తిన్నాడు అంటున్నారు. దానికి మీరు ఎలా స్పందిస్తారు? చాలా పాజిటివ్గా స్పందిస్తాను. చాలా పాజిటివ్గా. మొన్నటిదాకా నేను ఎక్కడో కొంచెం బాధపడేవాడిని. ఓకే. కానీ నేను బాధపడుతున్నాను కొంతమంది మిత్రులు తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్పారు. హైదరాబాద్లో గౌతమ్ నంద అని ఒక అతను మాకంటే సర్వనేడు 1000 రెట్లు బాగా చేస్తుంటాడు, అతని మీద కేసులే పెట్టారు. ఇంకా గొప్పగా చెప్పాలంటే
రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని మన భారతదేశంలో అదే రాముడి మీద నిందలేశారు, సీతమ్మ వారిని ఎల్లగొట్టాడని చెప్పి. క్రిస్టియన్ పరంగా చూస్తే జీసస్ ఎంతో బాగా చేసే దేవుళ్ళ చూసే కొలిసే వ్యక్తినే వేరే నచ్చక సిలువేశారు, నిందలేశారు. గొప్ప గొప్ప వాళ్ళకే తప్పని నిందలు సామాన్యుడైన నా మీద పడితే పెద్ద లెక్క ఏముందని పాజిటివ్గా తీసుకున్నా, కానీ బాగా మనసుకు బాధ కలిగించే మాటలు అంటే ఘోరంగా. ఒక సేవా కార్యక్రమం చేస్తే 40,000 వచ్చాయి అంటే నేనేం చేస్తాను అంటే, సేవా కార్యక్రమం అంటే ఒక డెడ్ బాడీని మోయడమే కాదు, ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో, ఎవరైతే యాక్సిడెంట్లో అనాథలుగా మారారో, ఎవరైతే తిండి లేక భిక్షాటం చేస్తున్నారో వాళ్ళు నన్ను సంప్రదిస్తే నేనేం చేస్తా అంటే ఒక వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతుంది. దానికి ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళకు సంబంధించి వాళ్ళ సంపాదన ఎంత ఉంటే అంత 500, 1000, ₹5, ₹10 ఇవ్వడం జరిగింది. అదంతా అమౌంట్ కలెక్షన్ చేసి మేబీ ఎంతన్నా రావచ్చు, 1,00,000 రావచ్చు, 2 లక్షలు రావచ్చు. అది తీసుకెళ్ళి ఇచ్చే క్రమంలో ఆర్కే ఫౌండేషన్ ఎంత నొక్కేశారు, ఎంత దొబ్బేశారు అని చెప్పి నిందలు చూపించారు. నేను స్టేట్మెంట్తో సహా తీసుకెళ్ళి ఈ టయానికి ఎంత పడింది, ఈ టయానికి ఎంత పడింది అని చెప్పి చూపించి క్లియర్ కట్గా ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాం. వేరే మాటలు వినపడ్డా కానీ మీరు ఎంత % తీసుకుంటారా, ఒక 2% తీసుకోవచ్చు కదా, మీరు ఎందుకు ఇలా చేస్తారు అని చెప్పి అడిగినా సరే మేము ఆ 2% కూడా తీసుకోవట్లేదు. మా సొంత ఖర్చులతో మేము పెట్రోల్ కొట్టించుకున్నా లేదా కారు మాట్లాడుకున్నా ఆ డబ్బులు మేమే పెట్టుకొని, ఇప్పుడు రోడ్డు మీద ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు, 3 రోజులు వర్షానికి తడుస్తున్నాడు, ఎవ్వరు పట్టించుకోవట్లేదు, అతను నడవలేడు, కనీసం పాకలేడు, కొంచెం దూరం పాకలేడు. 3 రోజులు వర్షంలో తడుస్తుంటే ఎవరూ పట్టించుకోలేదు. మన యూపీఎస్ స్కూల్ ఎదురు మా టీం వెళ్ళి అతన్ని శుభ్రం చేసి స్నానం చేయించి కొత్త బట్టలు వేయించి దాన్ని ఒక బస్ స్టాండ్లోకి చేర్చి ఒక ఆశ్రమం కలిగించాం. అతని దగ్గర నుంచి మేమేం ఆశిస్తాం, ఇంకేం ఆశిస్తారు, అతని దగ్గర ఏముంటుంది. కానీ అతను బాగు చేసినందుకు మాకేదో డబ్బులు వచ్చి పడ్డట్టు, మేమేదో సంపాదించుకున్నట్టు రూమర్స్ పడుతుంది. ఎంత పుట్టించినా ఎదిగినోడు ఒదిగే ఉండాలని మేము ఒదిగి ఉండటం నేర్చుకోవడం స్టార్ట్ చేసామన్నమాట. అయితే మీరు ఒకప్పుడు డాన్సర్ అని కూడా విన్నాం. అసలు మీరు ఒక డాన్సరా లేదా ఒక యాక్టరా? షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తుంటారు. ఒక యాక్టరా, ఒక ఆటో డ్రైవరా, ఒక సోషల్ వర్కరా? అంటే అసలు జనాలు దేనికి స్టిక్ అవ్వాలి? రాధాకృష్ణ గారు అంటే ఎవరు? హూఇస్? ఇందుకు వెళ్ళడం లేడని సందేహం వాళ్ళదని ఒక పద్యం ఒకటి ఉన్నది. అవునవును. అలాగే ఒక డాన్స్లోనే కాదు, నాటక రంగంలో కానీ, నాటక రంగంలో గుంటూరులో జరిగిన నంది అవార్డుకి సెలెక్ట్ అయ్యి నేను నంది నాటకోత్సవాలలో పాల్గొనడం జరిగింది. మలేషియా కూడా వెళ్ళారా? దాంతోపాటు డ్యాన్స్కి సంబంధించి నేను సింగపూర్ కానీ ఢిల్లీ కానీ ఇలా కార్యక్రమాలకి నేను ఒక సామాన్యమైన ఆటో డ్రైవర్ అయి ఉండి కూడా ఫ్లైట్ ఎక్కడం నా జీవితంలో అదొక మరుపురాని సంఘటన చెప్పుకోవాలి. సూపర్. ఓకే అండి, ఈ మధ్య ఒక చిన్నపాటి బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు, ఆర్కే కుల్ఫీ. 2 బ్రాంచెస్ ఉన్నాయి. అయితే కొంత ఎలిగేషన్ ఏంటంటే ఆ బిజినెస్ కూడా కొంతమంది స్పాన్సర్స్ ద్వారా వేరే వాళ్ళకి వచ్చిందా, లేకపోతే ఆ స్పాన్సర్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన బిజినెస్సా, మీ కష్టంతో మీరు ఏర్పాటు చేసుకున్న బిజినెస్? స్పాన్సర్ వచ్చాడు ఇచ్చాడు అంటే అతను ఉంటాడు, బ్రతికి ఉంటేనే స్పాన్సర్ ఇవ్వగలుగుతారు. ఆ వ్యక్తి ఎవరో నా ముందుకు తీసుకొస్తే అది తెలిసిపోద్దండి ఈ మనిషి తీసుకున్నాడా లేదా. లేదు అది ఆ సెంటర్ ఎలా పెట్టావని నన్ను అడిగితే నేను వడ్డీకి డబ్బులు తీసుకున్న వ్యక్తి నేను పిలిపిస్తాను ఆన్ ది స్పాట్. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడుగుతారని నాకు తెలియదు, కానీ నేను ఆ మనిషిని పిలిపిమన్నా, ఫోన్ చేసి స్పీకర్ పెట్టమన్నా నేను పెడతా. నేను ఒక 80,000 వడ్డీకి తీసుకొచ్చి బిజినెస్ పెట్టడం జరిగింది. ఆ బిజినెస్లో కూడా 10% తీసి పేదవాళ్ళు, బాగా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన పిల్లలకి బట్టలు కానీ బుక్స్ కానీ ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేయడానికే
నేను ఆ బిజినెస్ పెట్టింది అనమాట. ఈ బిజినెస్కి స్పాన్సర్షిప్కి ఎటువంటి సంబంధం ఏ లేదు, సంబంధం లేదు. ఇది మీ సొంతదే. ఓకే అండి. అయితే ఈ మధ్యకాలంలో కాస్త మీ ఆరోగ్యం క్షీణించింది, లేక గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఫేస్ చేశారు. మరి ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఆ టైంలో సంస్థ ఎలా నడిచింది? ఆ సంస్థలో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు ఎవరైనా సపోర్ట్గా నిలబడ్డారా లేదా? కొంత అనారోగ్యం చిన్న బాధాకర విషయం ఏంటంటే నాకు ఈ వయసులోనే షుగర్ రావడం జరిగింది. ఆ షుగర్ వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్లు రావడం స్టార్ట్ అయ్యాయి. దానికి సంబంధించి గొంతు మీద ఎఫెక్ట్ పడి వాయిస్ రాకపోవడం ఇలా చేసింది. కానీ నేను చెప్పినట్టు మా 9 మంది ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భుజాల మీద వేసుకొని నేను రాలేకపోతున్నా అని చెప్పినా సరే వాళ్ళు నడిపించేవాళ్ళు అనమాట. నాకు ధైర్యంగా నిలబడ్డారు, నాకు అండగా నిలబడ్డారు. అంటే మీకు హెల్త్ బాగాలేనప్పుడు మీకు స్పాన్సర్షిప్స్ వచ్చి ఉండవు, మీకు రాలేదు కదా, ఎవరు సాయం చేయలేదు కదా. తర్వాత కూడా జనాలకు సాయం చేయాలని ఆలోచన అప్పటికీ బతికే ఉంది. ఇంకా అంటే నాకెవ్వరూ చేయలేదు, నేను ఎందుకు చేయాలి అని ఆగిపోలేదా? స్టిల్ నాకు ఇప్పటికీ లేదు. సూపర్ అండి. అయితే ఇంకా ఆర్కే ఫౌండేషన్లో ఇంకా ఎట్లాంటి కార్యక్రమాలు మేము చూడబోతున్నాం, ఎలాంటి వైవిధ్యమైన లేకపోతే ఎట్లాంటి అద్భుతకరమైన కార్యక్రమాలు రాబోతున్నాయా? ఇప్పటివరకు వచ్చిన కార్యక్రమాలైనా ఇంకా అంతకు మించి ఏమైనా కొత్తగా ప్లాన్ చేస్తున్నారా? నా జీవిత ఆశయం ఒకటేనండి. ఓకే. నా ఇంటి దగ్గరకు వచ్చి ఎవరైతే సహాయం కోరతారో వాళ్ళకి లేదు అనుకోకుండా, అది ఎంత పెద్ద సహాయమైనా సరే, గుండె ఆపరేషన్ కానివ్వండి లేదా లివర్కి సంబంధించిన కానివ్వండి, నా చేతనైనంత సహాయం చేయగలే స్థాయిలో నేను ఉండాలి. ఒక అనాథ శరణాలయం పెట్టాలి. ఆ అనాథ శరణాలయం మీద ఉన్న అపోహలన్నీ, అంటే ఫండ్స్ వస్తే ఆ ఫండ్స్ మీద వీళ్ళు బతికిస్తారు, వీళ్ళు దొబ్బి తింటారు అనే అపోహని నా ద్వారా తొలగించాలి అనేది నా జీవితాశయం. ఎవరైతే పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళగొడతారో, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో, చివరికి బాత్రూమ్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళ నా దగ్గర చేర్చుకొని వాళ్ళ కడదాకా నేను దగ్గరుండి చూసుకోవడమే నా జీవిత ధ్యేయం. సత్తుపల్లిలో ఆర్కే ఫౌండేషన్ పేరు మీద పిల్లలకి వృద్ధులకి అనాథ శరణాలయం పెట్టాలనేదే నా జీవిత ధ్యేయం. అయితే మరి ఈ ప్రయాణంలో చాలా ఎదురు దెబ్బలు తగలొచ్చు, చాలా రాళ్ళు మీద పడవచ్చు, అనేక రకాల నిందలు ఎదురవ్వచ్చు. మరి ఇలాంటి వాటిలో కూడా మీరు సిద్ధమయ్యే ఉన్నారా? బ్యాక్ స్టెప్ వేసే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటికే చాలా నిందలు పడ్డాయండి. నేను ఎవరికైతే సహాయం చేశానో, ఎవరికైతే మంచితనంగా నేను ఒకసారి ఒక వ్యక్తికి తినడానికి లేదు అనంగలోనే నేను ఒక బియ్యం సరుకులు ఇప్పించడం, అలా ఒక 5-6 సార్లు జరిగింది సార్. అతను 10వ సారి నన్ను అడిగాడు, మరి అన్న నాకు పరిస్థితి బాగలేదని. అప్పటికి నా పరిస్థితి బాగలేదు. ఇప్పటికి నీకు 5-6 సార్లు చేసి ఉన్నా కదమ్మా, నా పరిస్థితి బాగలేదు, ఈసారి చేయలేను అని చెప్తే అతను నా మీద నెగిటివ్ స్టార్ట్ చేసేసి బయటికి వెళ్ళిపోయి మమ్మల్ని వాడుకోవడమే కానీ అతను మాకేం చేయడు, అతను మా దగ్గర ఆశిస్తాడు కానీ అతను మాకేమీ చేయడు అని చాలా అంటే చాలా ఎలిగేషన్ తీసుకొచ్చి నెగిటివ్ థాట్ తీసుకొచ్చిండు. జీవితంలో ఫస్ట్ టైం బాధపడింది ఎప్పుడు అంటే అప్పుడే. నేను ఈ మధ్యకాలంలో బాధపడింది ఎక్కువ. దానికి 9 సార్లు పెట్టి ఒక్కసారి లేదు అంటే నెగిటివ్ తీసుకొస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు నా చుట్టూ. బాధపడి దాన్నే నేను ఎనర్జీలాగా తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నా. అతను నిందేశాడు, రేపొద్దు నేను సహాయం చేస్తా కదా, సహాయం చేసేటప్పుడు ఏ మొహం పెట్టుకొని తీసుకుంటాడు అవును అనేది నేను మనసులో గట్టిగా నాటుకుపోయింది అనమాట. అయితే ఎన్ని దెబ్బలు తగిలినా తట్టుకుంటా, రెడీ టు ఫైట్, ఖచ్చితంగా ముందుకు ఖచ్చితంగా వెళ్తా. నిజంగా రాధాకృష్ణ గారు ఒక మంచి పని చేస్తుంటే చప్పట్లో కొట్టే చేతుల కంటే చేతులతో పట్టుకుని రాళ్ళు విసిరేసే బ్యాచ్లు అంటే లైక్ మనుషులు ఎక్కువగా ఉన్నారు ఈ సమాజంలో. బాగా చెప్పారు. ఇలాంటి ఒక సమాజంలో మీ బ్రతుకేదో మీరు బ్రతక్కోకుండా 10 మందికి సేవ చేయాలని మీరు వెళ్తున్నారు. అఫ్కోర్స్ చేశారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు, కరోనా టైంలో హెల్ప్ చేశారు, తర్వాత అన్నదానాలు అనేక కార్యక్రమాలు చేశారు, ఒక గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నారని విన్నాను. ఇంత మంచి చేస్తున్న మీ మీదే ఇలాంటి ఒక దుష్ప్రచారాలు వస్తున్నాయి అంటే నిజానికి వినడానికి నాకు చాలా బాధాకరంగా ఉందండి. కాకపోతే ఏంటంటే మదర్ తెరెసా అంతటి వాళ్ళకి తప్పలేదండి బాధలు అనేవి. సో ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయాలి. ఎందుకంటే నా అనుకున్న వాళ్ళే అనాథల్లాగా తల్లిదండ్రులని రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతుంటే ఇలాంటి కొంతమంది వాళ్ళని అడాప్ట్ చేసుకొని ఒక ముద్ద అన్నం పెడుతుంటే
ఆ ముద్ద పెడుతున్నారనే దానికి సంతోషించకుండా ఆ ముద్ద పెట్టడానికి డబ్బులు ఎవరు ఇచ్చారని ఆలోచిస్తున్నారంటే నేటి నా ఆటవిక సమాజం యొక్క ఆలోచన తీరు ఏ విధంగా ఉందనేది నాకే నిజంగా చాలా విభ్రాంతి కలిగించేటటువంటి విషయం. రాధాకృష్ణ గారు, మీలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండాలి. మీ అవసరం ఈ సమాజానికి ఎంతో ఉంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీ ప్రయత్నాన్ని, మీ పోరాటాన్ని ఆపొద్దు. ఇంకా ఎంతోమంది అభాగ్యులకు మీరు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చివరిగా ఒక మాట, నేను ఒక గ్రామం మొత్తం దత్తత తీసుకున్న సామాన్యమైన ఆటో డ్రైవర్ కదా, నీ సాధ్యమైద్దా అని చెప్పి అడిగినప్పుడు నేను వెనకడిగేశాను. కానీ నేనున్నాను అంటూ ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క స్పాన్సర్కి మీ ఇంటర్వ్యూ ద్వారా నేను స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆ పిల్లలకి చెప్పుల దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, బుక్స్ దాకా అన్నీ నేను ఒక వీడియో తీసి పెట్టడంలోనే ప్రతి ఒక్కళ్ళు నా వంతు సహాయం అని చెప్పి ముందుకు వచ్చి మీతో సహా మాకు సోషల్ మీడియా ద్వారా కానీ ఇలా ఇంటర్వ్యూ ద్వారా కానీ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మాలో ఉన్న లోపాలు సరి చేసుకుంటూ మమ్మల్ని సరి చేసుకుంటూ మీలాగా ఇంటర్వ్యూ చేస్తూ ముందుకు తీసుకెళ్తాను. మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా దగ్గర ఇంచుమించు అటు ఇటుగా 150 మంది పిల్లలు నన్ను నమ్ముకునే ఉన్నారు, నా ఫౌండేషన్ నమ్ముకొని ఉన్నారు. నేను సేవ చేయడమే కానీ ఆశించింది అయితే లేదు. ఇది గుర్తించిన 10 మందికి నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా మీద ఎవరైతే నిందలేయాలి, మా ఫౌండేషన్ మీద ఎలాగైతే రాళ్ళు వేయాలి అనుకున్న వాళ్ళు ఎలాగ చేస్తూనే ఉంటారు. వాళ్ళ గురించి నేను పట్టించుకోను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్ సార్. ఓకే.